నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా పేరు కూడా కృష్ణారావు, బీజేపీ పాడేరు అసెంబ్లీ కన్వీనర్ని. ఈరోజు కొయ్యూరు మండలంలో సుమారు ఒక 30 మంది పార్టీలోకి చేరడం జరిగింది. బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నప్పి ఇక్కడ ఎంపీ అభ్యర్థి అయినటువంటి గుత్తపల్లి గీతా గారి యొక్క గెలుపు కోసం నిరంతరం పనిచేస్తామనేసి ముఖ్యంగా మరి పెద్దలు పార్టీలోకి రావడం, అలాగే కేంద్రంలో మరి అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారు పేదల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తి, అన్ని వర్గాల కోసం, అన్ని మతాల కోసం, అన్ని కులాల కోసం ఆలోచన చేసి ముందుండి నడిపించేటటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి పరిపాలన పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలంలో కొయ్యూరు గ్రామంలో కూడా రావాలి. ఖచ్చితంగా ఈ కార్యక్రమాల మీద మరి మేము కూడా మా వంతు ఎంపీ ఎమ్మెల్యే గెలుపు కోసం నిరంతరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఇద్దరు ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు గెలుపు కోసం కూడా మేము పనిచేస్తాం. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళకి పార్టీ సాధారణంగా స్వాగతం చేసుకుంటూ రేపటి అతి త్వరలోనే మరి పెద్దలు శంకర్రావు గారికి మంచి పార్టీ బాధ్యత కూడా త్వరలోనే జిల్లా అధ్యక్షులతోనూ జిల్లా ఇన్ఛార్జితోనూ మాట్లాడి వెంటనే మేము ప్రకటన చేస్తాం. మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆరు ఎంపీలు కూడా గెలవబోతుంది. అలాగే అరకు ఎంపీ కూడా భారీ మెజారిటీతో గెలవబోతుంది. ఇటీవల కాలంలోనే నిన్న ఢిల్లీ నుంచి అరుణ్ సింగ్ గారు, నేషనల్ జనరల్ సెక్రటరీ గారు అరుణ్ సింగ్ గారు శివప్రకాష్ గారితో సమావేశమైంది. పార్లమెంట్ స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా, అన్ని అసెంబ్లీల్లో కూడా, 7 అసెంబ్లీల్లో కూడా మరి అందరూ కూడా బీజేపీ వైపు బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా వైసీపీ పరిపాలనకు మరి ఏ రకంగా ఉన్నాయో 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు వైసీపీ మళ్ళీ గెలిపిస్తే మా కనీసం గిరిజన ప్రాంతంలో బతుకు కూడా కష్టమవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు గిరిజన ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా మరి కేంద్ర ప్రభుత్వ నిధులు ఏదో మంచి నేషనల్ హైవే ఒకటి, అలాగే హాస్పిటల్ ఒకటి, మరి మెడికల్ కళాశాలలు, అలాగే ఏకలవ్య పాఠశాలలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అలాగే ఉచితంగా ఇచ్చేటటువంటి రేషన్, అలాగే మారుమూల గ్రామాల్లో ప్రధానమంత్రి గ్రామ సభకు ఇచ్చిన రోడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి ఆటలు సాగకుండా ఖచ్చితంగా బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం పెద్ద ఎత్తున బీజేపీ పార్టీల చేరికలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కొయ్యూరు మండలంలో కూడా ఈరోజు చేరికలు జరగడం జరిగింది.